మీకు పిజ్జా తినాలనిపించేటప్పుడు మీకు పిజ్జా చేసుకోవడం రాకపోతే ఒకసారి ఇలా సింపుల్గా బ్రెడ్ పిజ్జా ట్రై చేసేయండి. ఇంట్లోనే సింపుల్గా ఓవెన్తో పని లేకుండా. సో ఎలా చేయాలో బ్రెడ్ పిజ్జా చెప్పేస్తే చూసేయండి. టేస్ట్ అయితే మాత్రం పిజ్జాకి ఏమాత్రం తీసిపోదు, అంత బాగుంటుంది. సో ప్రాసెస్ అయితే సింపుల్గా చెప్పేస్తే చూసేయండి. 2 బ్రెడ్ ముక్కలు తీసుకొని దానిపైన పిజ్జా సాస్ అప్లై చేసేసి మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసేయండి. నేనైతే టమాటో, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. సో దానిపైన ఇంకా చీజ్ అయితే వేసేయండి. అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేయండి. అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు దీన్ని ఎలా బేక్ చేద్దాం అనుకుంటున్నారా? సింపుల్. సో ప్యాన్ అయితే పెట్టుకొని దానిపైన కొంచెం బటర్ లేదంటే ఆయిల్ అప్లై చేసేసి సిమ్లో పెట్టేసి ఈ బ్రెడ్ పిజ్జాని అయితే వాటి మీద పెట్టేసి మూత పెట్టేయండి. ఇంకా ఒక 20 మినిట్స్ ఆగితే మన బ్రెడ్ పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. సిమ్లో పెట్టుకొని చేయండి, లేదంటే మాత్రం అడుగు మాడిపోతుంది. సో ఇప్పుడు నాకైతే చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఒకసారి నచ్చితే ఇట్లా ట్రై చేసేయండి. మనకి పిజ్జా క్రేవింగ్స్ వచ్చేటప్పుడు ఇలా బ్రెడ్ పిజ్జా చేసుకొని తింటే ఆ పిజ్జా క్రేవింగ్ అంతా పోతుంది, ఎందుకంటే అంత బాగుంది. సో వీడియో నచ్చితే ట్రై చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అలాగే లైక్ కూడా.